ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ అందరికీ వందనాలు. ఈరోజు మరి ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజున అనేకులు యేసుక్రీస్తు నమ్ముకుంటే మాకే శ్రమలు ఉండవు, యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకుంటే అన్ని సుఖాలే, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే మనం అప్పులు తీరిపోయి ధనవంతం అయిపోతాము, ఇలాంటి అపోహలో ఉన్నారు. కాబట్టి వారికి ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నానండి. తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూసి మీరు వాక్యాన్ని నేర్చుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇంతకుముందు చేసిన వీడియోను అనేకులు చూశారు, ఇంకా అనేకులు చూసేదానికి మీరు వీలైతే షేర్ చేయండి. చాలామంది ఏంటంటే వాట్సాప్లో నాకు స్పందించి వారు ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ల ద్వారా వీడియో చాలా చక్కగా చేశారు, మంచిగా ఉంది అని వారు స్పందించారు. అయితే యూట్యూబ్లోనే మీరు కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సరే, మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. సరే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనం చూడండి. ఇక్కడ శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని ఉన్నాను. ఇక్కడ దావీదు మహారాజు గారు మాట్లాడుతూ ఆయన అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని శ్రమ కలిగిన తర్వాత మరలా త్రోవకు వచ్చాను, త్రోవలో నడుస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. చూడండి, ఈ రోజున శ్రమ రాకపోతే మనం ఏమైపోతామంట, అంటే త్రోవ తప్పిపోతాము అన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది కదా. చూడండి, దావీదు మహారాజు గారు అంట, ఆయన శ్రమ రాలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఏదో అడ్డదారిలో వెళ్ళాడు అనమాట. వెళ్ళిన వెంటనే ఆయనకి ఏమైందంటే శ్రమ వచ్చింది, దెబ్బలు తగిలాయి. ఇప్పుడు చూడండి, మనం వెళ్ళే దారిని కాకుండా ఏదో అడ్డదారిలో వెళ్ళిపోదామని మనం సడన్గా వెళ్తే ఏమవుతుందంటే ముళ్ళ కంపులు తగలవచ్చు, కాలికి రాయి తగలవచ్చు, ఇలాగా చాలా విషయాలు జరుగుతాయి అన్నమాట. అలా జరిగిన వెంటనే మనకి ఏం తెలుస్తుంది, మనం వెళ్ళే దారి తప్పు అని మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే ఇక్కడ దావీదు మహారాజు గారు అంటారు, ఆయన శ్రమలు రాకముందు ఆయన దారి తప్పాడంట. శ్రమ వచ్చిన వెంటనే ఆయన గుర్తొచ్చింది, నేను దారి తప్పిపోయాను, తప్పుడు దారిలో నేను నడుస్తూ ఉన్నాను అని ఆయన వెంటనే గ్రహించి ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, శ్రమ కలుగకమునకు అయితే త్రోవ తప్పాడు, కానీ వెంటనే ఆయన ఇప్పుడు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడంట. అలాగే మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకోవాల్సింది, మనం ఒకవేళ త్రోవ తప్పామా అని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన బద్దులమై ఉన్నాం అనమాట. అయితే చూడండి, నెక్స్ట్ వచనంలో ఇక్కడ ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, ఇక్కడ 71వ వచనం అండి, కీర్తనల గ్రంథము 119, 72, 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు ఆయన. చూడండి, ఆయన కట్టడలను నేర్చుకున్నట్లు నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని చెప్తున్నాడండి దావీదు మహారాజు. ఆయన కట్టడాలు మనం నేర్చుకోవాలంటే మనకు శ్రమలు రావాలి, లేకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేనే దేవుణ్ణి అంటారు చాలా మంది. కానీ మనకు శ్రమలు, నేను శ్రమ పొందుట నాకు మేలు, నీ కట్టడలు నేర్చుకున్నట్లు నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. శ్రమ నొందుట మేలంట అని చెప్తున్నాడు. శ్రమ నొందుట మేలు, శ్రమ నొందుట మేలు, శ్రమ నొందిన తర్వాత నేను వాక్యాన్ని అనుసరిస్తున్నాను అని చెప్తాడు కదా. అయితే చూడండి, మీరు అనొచ్చు, ఆయన రాజు కదండి, అంతమందిని పరిపాలిస్తున్నాడు, అన్ని విధాలుగా ఆయన శ్రద్ధ తీసుకోవాలి కాబట్టి ఆయనకు ఇరుకులు ఇబ్బందులు సహజమే, అయితే మేము సామాన్యులం కదా, మాకెందుకు శ్రమలు వస్తాయి అని మీరు అంటారేమో. అయితే వాక్య భాగంలో మనం చూసుకుందామండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక అండి, 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇక్కడ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ, కొందరా అందరా? అందరూ అండి.
అందరికీ శ్రమలు వస్తాయని వాక్యము స్పష్టపరుస్తుందన్నమాట. చూడండి, ఈ లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవించినంత వరకు మనల్ని ఎవరు అడుగురండి. అయితే ఒక్కసారిగా మనము దేవుని నమ్ముకొని మంచిగా, నీతిగా, యథార్థంగా జీవిద్దామని మనం దేవుని సన్నిధికి రాగానే అపవాది మనల్ని వదిలేయడండి. ఎందుకు వదలడంటే, ఇంతవరకు వాడిని సంతోషపెట్టావు, వానితో కూడా ఉండి వానితో కూడా తిరిగి వాడు ఎట్ట చెప్తే అట్ట చేశారు. ఇప్పుడు సడన్ గా వాడిని వదిలేసి వస్తే వాని మనసు ఎలా ఊరుకుంటుందండి? ఇప్పుడు ఇంతవరకు నాతో కూడా నిత్య నరకానికి వచ్చేదానికి కూడా తోడుగా ఉన్నాడు వీడు అనుకుంటాడు. కానీ నువ్వు సడన్ గా వాడిని స్నేహాన్ని మానేసి దేవునితో స్నేహం చేస్తానంటే వాడు ఎలా ఒప్పుకుంటాడు? అందుకే వాడు ఒప్పుకోడు. అప్పటి నుండి మీకు ఏమవుతుందంటే శ్రమలు వస్తాయని, క్రీస్తు యేసునందు బ్రతుకును ఉద్దేశించి వారందరూ శ్రమ నొందుతారు అని ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొద్ది మాటలు మనం చూస్తున్నాము. శ్రమలు మనకేనా? మనకన్నా ముందున్న ప్రవక్తలు కూడా హింసింపబడ్డారని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుండి కొద్ది మాటలు చదువుకున్నామండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. మనం శ్రమలు వచ్చిన వెంటనే ఏంటి, నేను దేవుడు నమ్ముకున్నాను కదా, నాకే వస్తున్నాయి శ్రమలు, వాడు దేవుడు నమ్ముకోలేదు కదా, వాళ్ళకి రాలేదు శ్రమలు, వాళ్ళు బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఇలా అని మనం కృంగిపోతాం. అయితే దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, వారు మీ పైన అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతూ మిమ్మల్ని హింసిస్తూ మిమ్మల్ని దూషిస్తూ ఉన్నప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. చూడండి, తర్వాత చూడండి 12వ వచనము, అప్పుడు మీరు ఏం చేయమంటున్నాడంటే, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగూ వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను హింసించిరి. మిమ్మల్నే కాదంట, వారు మీకు ముందుండిన ప్రవక్తలను కూడా వారు హింసించారని వాక్యం సెలవుస్తుందండి. కానీ మీరు అనుకుంటూ ఉన్నారు, ఈరోజు శ్రమలు నాకేనా, ఈరోజు శ్రమలు నా ఒక్కడికేనా, అందరూ బాగున్నారు అని మీరు అనుకుంటున్నారు అంతే. అయితే మీకన్నా ముందుండిన ప్రవక్తలు కూడా హింసింపబడ్డారు. చూడండి, యేసుక్రీస్తు శిష్యులు 12 మంది కదా, వారందరూ హతసాక్షులు కాలేదా? వారు కేవలం దేవుని నమ్ముకుని సంతోషంగా జీవించారా? వారు ఎన్ని శ్రమలు పడకపోతే మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటాం చెప్పండి. వారు దేశ విదేశాలు దాటి మన దేశానికి అనేక దేశాలకు సువార్తను ప్రకటించారు, ఎంతో శ్రమ పడ్డారు, నలిగిపోయారు, చివరికి హతసాక్షులైపోయారండి. అంతగా వారు శ్రమ పడితే మనం అనుకుంటున్నాం, నాకే శ్రమలు, నా ఒక్కడికే శ్రమలు అని మనం అనుకోవడం ఎంతవరకు మంచిదండి? చూడండి, ఆ తర్వాత ఇలా హింసింపబడిన వారి కొరకు ఆయన ఆదరించే మాట ఒకటి చెప్తాడు. పైన చూడండి 10వ వచనము, నా నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. చూడండి 10వ వచనంలో ఆయన నా నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదే అంటున్నాడు. కానీ మీరు ఈ లోకం చూసి మీరు కృంగిపోయి పడిపోయి ఈ లోక మాయలో మీరు మునిగిపోయి ఇదే మన జీవితము, ఇదే సదాకాలం ఉండేది అన్నట్టుగా మీరు కృంగిపోతూ ఉన్నారు. అయితే మన కొరకు దేవుడు నిత్య రాజ్యంను స్థిరపరిచాడు. ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి.